మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి దేవరా నిజంగా చాలా కాన్ఫిడెన్స్ ఇస్తున్న మూవీనా? అందుకే దీనికి రెండో భాగం కాదు, మూడో సీక్వెల్ కూడా ప్లాన్ చేశారా? ఎందుకంటే దేవరా సీక్వెలే అతి కష్టం మీద పట్టాలెక్కుతుందని మొన్న మధ్య కన్ఫర్మ్ అయింది. మరి ఈ ప్రాజెక్ట్ మీద అంత నమ్మకం ఉంటే ముందే ఎందుకు సీక్వెల్ కి ఎన్టీఆర్ డేట్లు ఇవ్వలేదు? కొరటాల శివ ఎందుకు అలా వెయిట్ చేయాల్సి వస్తోంది? ఈ డౌట్లకు సాలిడ్ రీజన్ మూడవ దేవరే అన్నారు. పుష్ప 2 తర్వాత బన్నీ చేసే సినిమా ఏమైనా అటు ఇటు అయినా కాపాడేందుకు సీన్లోకి పుష్ప 3 ప్లానింగ్ ఉంది. అలానే కేజీఎఫ్ 2 తర్వాత యష్ చేసే ఏ సినిమా ఫ్లాప్ అయినా కేజీఎఫ్ 3 ఉండనే ఉంది. కాబట్టి మళ్ళీ యష్ గట్టెక్కొచ్చు. అచ్చంగా దేవర 3 కూడా అలాంటి సేఫ్ జోనేనా? ఆ పాత్ర మీద ఎన్టీఆర్కి అంత నమ్మకమా? టేక్ ఎ లుక్. రెండో దేవర ఇంకా పట్టాలెక్కలేదు. అప్పుడే మూడో దేవర డిస్కషన్ వెనక సాలిడ్ రీజన్ ఉంది. ప్రెజెంట్ డ్రాగన్ మూవీతో బిజీ అయిన ఎన్టీఆర్ దేవర సీక్వెల్ని తన బ్యాకప్ ప్లాన్గా ఉంచడానికి చాలా రీజన్సే కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు అసలు దేవర సీక్వెల్ ఉంటుందా, అటకెక్కుతుందా అన్నారు. అలాంటి ప్రచారం జరిగిన ప్రతిసారి లేదు, దేవర సీక్వెల్ ఉండి తీరుతుందని ఎన్టీఆర్ చెబుతూనే వచ్చాడు. కట్ చేస్తే ఇప్పుడు రెండో దేవర సెట్లో అడుగు పెట్టకముందే మూడో దేవర చర్చ మొదలైంది. కారణం ఇది ఎన్టీఆర్కు అచ్చొచ్చిన ప్రాజెక్ట్. చాలా ఈజీగా తనను గట్టెక్కించగల కాన్సెప్ట్ అన్న ధీమా. లేదంటే రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేయటం ఎవరి తరమూ కాలేదు. ప్రభాస్, చరణ్ అంతా రాజమౌళితో హిట్ పడ్డ వెంటనే ఫ్లాప్ ఫేస్ చేసిన స్టార్లే. అంతెందుకు, ఎన్టీఆర్ రాజమౌళితో స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ లాంటి హిట్ల తర్వాత ఫెయిల్యూర్స్ ఫేస్ చేశాడు. అలాంటి తనని రాజమౌళి సెంటిమెంట్ నుంచి బయటపడేసింది దేవర. RRR హిట్ తర్వాత వచ్చిన ఈ బ్లాక్ బస్టర్తో నార్త్లో తన మార్కెట్ రేంజ్ 670 కోట్లు దాటిందని ప్రూవ్ చేసుకున్నాడు ఎన్టీఆర్. అందుకే దాని సీక్వెల్ విషయంలో మరింత జాగ్రత్తలు పెంచాడు. కానీ అదే తప్పుగా ప్రచారం చేశారు. అసలు దేవర సీక్వెల్ ఉండదన్నట్టు గుసగుసలు పెంచారు. రియాలిటీ ఏంటంటే ప్రెజెంట్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ చేస్తున్నాడు. తర్వాత త్రివిక్రమ్ సినిమా అంటున్నారు. అయితే డ్రాగన్ తర్వాత దేవర 2, అలానే త్రివిక్రమ్ మూవీ తర్వాత దేవర 3 రిలీజ్ అయ్యేలా ఎన్టీఆర్ ప్లాన్ చేసుకుంటున్నాడట. దేవర 2, దేవర 3 రెండూ కూడా ఒకేసారి తెరకెక్కించి పోస్ట్ ప్రొడక్షన్ టైం తీసుకోవాలనేది ఎన్టీఆర్ ఆలోచనని తెలుస్తోంది. ఈలోపు ఎలాగూ డ్రాగన్ వస్తుంది. అదేమైనా అటు ఇటు అయినా దేవర సీక్వెల్ తనని కాపాడుతుంది. తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్ట్ రిజల్ట్ ఏమాత్రం షాక్ ఇచ్చినా సేవ్ చేసేందుకు దేవర 3 లైన్లో ఉండనే ఉంది. ఎవరు ఇలా ఫ్లాప్ పడుతూ తర్వాత హిట్ కోసం సేఫ్ జోన్ చూసుకోరని అనుకోవచ్చు. కానీ సినిమా ఫీల్డ్లో ప్లాన్ బి లేకుండా పెద్ద హీరోలు రిస్కులు చేసే ఛాన్సే లేదు. బన్నీ కూడా అట్లీ మూవీ ఏమైనా తేడా కొడితే తన మార్కెట్ డ్యామేజ్ కావద్దని ఆ తర్వాత పుష్ప 3ని ముందు అనౌన్స్ చేశాడు. యాష్ కూడా కేజీఎఫ్ 2 తర్వాత చేస్తున్న టాక్సిక్, రామాయణం తర్వాతే కేజీఎఫ్ 3ని ప్లాన్ చేసుకున్నాడు. అలా ఏదైనా ఫ్లాప్ పడితే సేవ్ చేసేందుకు కలిసి వచ్చిన ప్రాజెక్టుకి సీక్వెల్ ప్లాన్ చేసుకోవటమే ఉత్తమ మార్గంగా కనిపిస్తోంది. మరి